నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఇక్కడికి విచ్చేసి మా అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే నా తోటి నటీనటులకు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అసలు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో ఇప్పటి వరకు అసలు మైండ్ ఫ్రీజ్లో ఉన్నా. ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేద్దామని అన్నారు. నన్ను ఫేస్బుక్లో చూశారు సార్. అది డ్రీమ్ లైఫ్ స్టూడియో అని మా ప్రమోద్ సార్ ఒక డెమో తీశారనమాట. అందులో సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ లుక్ చూసి అతను ఫేస్బుక్లో నేను ఎక్కడో ఏదో ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ని చూసి కరోనా టైంలో ఆయన ఫోన్ చేసింది నాకు. నేను విజయవాడ వరకు వస్తాను, నువ్వు విజయవాడ బార్డర్కి వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాను, షూటింగ్ చేద్దామని. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో కరోనా డే అంటున్నారు. అది అసలు ఎలా వెళ్తావు నువ్వు? విజయవాడకైనా వెళ్ళాలి కదా. మా ఊరు దాటడానికే లేదు, పోలీసులు అందరూ బ్యారిగేడ్స్ చేశారు. సార్ అవ్వసార్ అంటే లేదు, నువ్వు విజయవాడకి రా, బార్డర్కి రా, నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు ఆయన. అంటే తెలంగాణలో ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఆంధ్రలో నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆపేశారు. తర్వాత షూట్ స్టార్ట్ చేసాం. రైనీ సీజన్లో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ షూట్. బ్యూటిఫుల్ లొకేషన్స్, అంటే నిజామాబాద్, కామారెడ్డి ఆ సరౌండింగ్స్లో ఇంత గొప్ప లొకేషన్స్ ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరు చూడరు, ఇంతవరకు ఎవరు ఇండస్ట్రీలో ఎప్పటి వరకు, నేను నిజం చెప్తున్నా, చూపించలేదండి. తెలంగాణ ఊటీని చూపించారు ఆయన. అది మెయిన్ మనకి లొకేషన్స్. అంటే ఎక్కడికో మనం ఊటీ వెళ్ళాలి, కొడైకెనాల్ వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి మా సినిమాలో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. సాంగ్లో మీకు డ్రోన్ షాట్లో వస్తుంది. ఆ లొకేషన్ అయితే ఒక చెరువు లోపల ఆయనే ఫస్ట్ ఆ బురదలో దిగి నన్ను హీరోయిన్ దింపారు అక్కడ. సార్ అది ఊపి సార్ దిగిపోతాం అంటే, లేదు నేను దిగుతాను, మీరు రండి ఇక్కడ నిల్చోండి అన్నారు. అప్పటికప్పుడు డ్రోన్ తెప్పించారు, ఎందుకంటే ఆ కెమెరా అంత జూమ్ రావట్లేదు, వాళ్ళు ఎక్కడ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడే డ్రోన్ తెప్పించి ఆ షార్ట్స్ అని తీశారు. అంటే అంత సాహసం అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అయితే ఈ రోజుల్లో మనం ఎవరికైనా సరే ఒక చిన్న సహాయం అడిగితే ఎవరు చెయ్యరు, మనకు తెలిసిందే. హెల్పరా అని అంటే ఫోన్ పెట్టేస్తాడు, మరి లేపడాడు. 5 రూపాయలు అడగండి పెట్టేస్తాడు. అలాంటిది ప్రతి ఒక్కరూ ఆయనకి ఓన్గా, అంటే ఆయన ఏం చేశారు, ఉద్యమాలు ఎంత పాత్ర పోషించారు అనేది నాకంత అనుభవం లేదు, ఆయనతో తిరిగితే తెలిసింది. సూపర్ అంటే లొకేషన్ ఈ రోజు మనం షూట్కి వెళ్తామని అంటున్నారు సార్. నేనేమనుకుంటున్నాను, మన రెగ్యులర్ షూట్స్ ఎలా ఉంటాయి సార్, అక్కడ ప్లానింగ్ అంతా ఓకేనా అని నేను భయపడతా ఉన్నా. అక్కడికి వెళ్ళగానే ఒక 10 మంది వస్తున్నారు మన జనాలు అట్లా. అంతేగాని ఇక్కడ ఎవ్వరు జూనియర్ ఆర్టిస్టులు కానీ పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళాం, అందరూ కూడా వాళ్ళ ఇల్లులతో సహా మాకు ఇచ్చేశారు. ఆ ఎమ్మెల్యే అవని, ఒక ఎంపీ గారు అవని, లేదంటే ఒక చిన్న పూరిపాక అవని, అడిగిన వెంటనే వాళ్ళు లొకేషన్స్ ఇచ్చారు. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఆయన మంచితనం అయి ఉండొచ్చు. ఆయన మంచితనాన్ని చూసి ఒక 100 మంది ఆర్టిస్టుల కంటే ఎక్కువ మంది ఇందులో యాక్ట్ చేశారండి. 60-70 మందికి డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే అంత పెద్ద సాహసం చేశారు ఆయన. నిజంగా కళా శ్రీనివాస్ గారికి నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను వేదిక మీద ఉండి. అలాగే శ్రీనివాస్ గారు ఆ పాత్రకి ఎవరని అనుకుంటున్నాం. లాస్ట్ మినిట్లో ఆయన ఈ మా స్టోరీ మొత్తానికి ఆయన అడిగే ఒక చిన్న ప్రశ్నతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆయన ఒక ఆక్సిజన్ లాగా, మా సినిమాకు ఒక ఆక్సిజన్ లా ఆయన మాకు సపోర్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా చేశారండి. ఇవన్నీ కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఉంటారండి కొంతమంది. ఇది మాత్రం నేను మాకు ఖచ్చితంగా చెప్పాలి. ఒక్క 1 మినిట్ నాకు ఇవ్వండి. కళా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన కానీ ఇక్కడ ఏమున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అండి. ఈయన ఎక్కడెక్కడ దొరుకుతాడు. ఆ మహాతల్లికి నిజంగా చెప్తున్నా కదా, మా వదిన గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈయన ఉద్యమాలు అంటాడు, సినిమాలు అంటాడు, ఎక్కడెక్కడో నేను చూస్తున్నా కదా ఆయన ఫ్రస్ట్రేషన్ కానీ. అసలు ఆవిడ ఒక్కసారి కూడా డిస్టర్బ్ చేయలేదు ఆయన్ని. అలాగే ఈరోజు మనందరికీ కూడా మనం ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చి ఉంటుంది చూడండి. నిజంగా అందరి ఫ్యామిలీస్కి కూడా సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కియారెడ్డి గారు మాకు ఇచ్చిన టైం తక్కువ, హీరోయిన్, కానీ ఆ తక్కువ టైంలోనే ఆమె అసలు చాలా బాగా, అంటే వర్షమైన కాకుండా ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. మౌనికతో ఫస్ట్ షాట్ పడింది నాకు ఒక పెద్ద వాటర్ ఫాల్స్లో. అక్కడ కూడా అసలు బెనుకు లేకుండా వాటర్ ఫాల్స్ అక్కడ బాగా రైనీ సీజన్ కదా, ఫుల్ క్రౌడ్. అక్కడ కూడా చాలా బాగా ప్రతి ఒక్క సీన్ని ప్రాణం పెట్టి తీసాము. నిజంగా అందరి కష్టం అండి, ఒక్కరిది కాదు, చాలా మంది. ఒక 12 సంవత్సరాల చరిత్రని ఈ సినిమాలో చూపించాడు ఆయన. ఒక 2 గంటలు చూపించడానికి బాగా ప్రయత్నం చేసాం. ప్రతి ఒక్క అంటే ఒక కామన్ మ్యాన్ స్థితిగతులు, అంటే గవర్నమెంట్ ఉందా లేదా, గవర్నమెంట్ త్రూగానే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఎంతవరకు కష్టపడుతున్నారు ఈ సమాజంలో ప్రెజెంట్. అంటే తెలంగాణ రాకముందు కష్టపడ్డాం, ఇప్పుడు కొన్ని ఫేస్ చేస్తున్నాము, ఇక పైన కూడా మనం ఫేస్ చేయాలి, రెడీగా ఉండాలి.
బట్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఒక తార్కాణం అనమాట మా సినిమా. ఈ సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయ్యో నాకు కూడా ఎంఆర్ ఆఫీసులు ఎలానే నేను ఫేస్ చేశాను కదా, అయ్యో మా అమ్మగారు కూడా నాకు ఇదే చెప్పారు కదా, అరే నా భార్య కూడా ఇలానే బాధపడింది కదా అంటే ఆ మూడంతా వస్తుందండి. సో చాలా కష్టపడి తీసాం. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. ఇకపై నుంచి అందరికీ ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాము. సో మీరు కూడా మేము చేసే ఆ ప్రమోట్ని సార్ చెప్పినట్టు ఆ చిన్న స్పేస్ని మాకు ఇవ్వండి. అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని పేరు పేరున అందరికీ నమస్కరించి అడుగుతున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జయప్రకాష్ నారాయణ గారు నేను ఇచ్చిన స్పీచ్కి అసలు ఒక సందర్భంలో ఆయన కలవాలి అని అనుకున్నాం. ఆయన అనుకుంటున్నారు, నేను నా మనసులో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను లోక్ సత్తా స్టార్ట్ అయినప్పటి నుండి. సో నిన్న సార్ సడన్గా మాకు పిలవడం, అసలు అంతసేపు మాకు టైం ఇవ్వడం అనేది నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. లాస్ట్లో మా మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను మీలో ఒకడినని భావించి నన్ను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.